హలో మామ, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రానే వచ్చేసింది సండే. సండే అంటే అందరికీ హాలిడే, కానీ మాకు ఒక ముఖ్యమైన రోజు. ఎందుకనగా ఈ కాలంలో కుర్రోళ్ళు తాగుతూ పాడుతూ తిరుగుతారు. మాకు అలా కాదు. మాకు చేపలను చూడాలి, దాన్ని పట్టాలి, దాన్ని తినాలి, వండాలి. కర్రను కట్ చేయడానికి ఎలా అయితే రంపాన్ని వాడతారో, సముద్రంలో ఎటువంటి తాడునైనా కట్ చేసే సక్తాగలను చేప. మీరు ఇంకా వీడియో చూస్తున్నారు, కానీ ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా గంట కూడా కొట్టలేదు. మా ఫ్రెండ్ బోటు మీద ఉండగానే సురమాయిని కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పట్టుకొని వెళ్తే ఎవరైనా లాక్కొని పోతారని భయం. అందుకని మా ఓడు వెయిటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు దొరుకుతుందా, పట్టుకుపోతాం, తినేస్తామనుకుని. మామ, దీన్నే చొరసాప అంటారు. దీనికి నెత్తురు వాసన చూస్తే సొరక పిచ్చెక్కిపోదు మామ. దీన్నే తేక్ అని అంటారు. దీని ఆకారం విచిత్రంగా ఉన్నా దీని ముళ్ళు మాత్రం షార్ప్గా ఉంటుంది. ఒక్కసారి గుచ్చిందో గుద్దలు గులాబ్ జాములు అయిపోవడమే. హలో మామ, దీన్నే కుసాలు అంటారు. దీని మూతి పందిలా ఉన్న ఎర్రను చూస్తే ఎగేసి మరీ తింటుంది. పుష్ప సినిమాలో ఎర్రచందనం చెక్కలు లారీ నింపుగా ఎలా పట్టుకొని వెళ్తున్నారో, ఈ ఆటో వెనకాల కూడా అలానే రకరకాల చేపలను వేసి పట్టుకొని వెళ్తున్నారు మామ. మామ, వీళ్ళిద్దరిని మా చేపలు చూడమని చెప్పాను, కానీ వీళ్ళిద్దరూ కష్టసుఖాలు చెప్పుకుంటూ మా చేపలు పక్కన పెట్టేశారు. చూడండి, బియర్ తాగబెట్టిస్తున్నారు మామ, అందుకే మంచిగా పడుకున్నాయి మామ. ఇక్కడ చూడండి, బాస్కెట్ నింపుగా చేపలు ఉన్నాయి. పట్టుకొని వెళ్తాం అనుకుంటున్నా, కానీ దాన్ని వజన్ చేసి పెట్టేస్తున్నారు. ఎలా అయితే సూర్యుడు ఒకవైపు ఉదయిస్తాడో ఒకవైపు అస్తమిస్తాడో, అలాగనే జంగ్లీ ఘాట్లో ఒకవైపు ఇంద్రధనుసులాగా రకరకాల చేపలతో, రకరకాల మనుషులతో, రకరకాల బోటులతో చాలా బాగు ఉంటుంది. కానీ మరోవైపు మీరే చూడండి, కార కుకారి ఒకేలా ఉంటుంది. కారకి సుక్కులుంటాయి, కుకారికి సుక్కులుండవు. దీన్నే నెత్తలు అంటారు. బెండకాయలు తింటే ఎలా అయితే మైండ్ షార్ప్గా అవుతుందో, నెత్తలు కూడా తింటే అలానే మైండ్ షార్ప్గా అవుతుంది. దీని తర్వాత వచ్చిన చేప మీరు చూసుంటారో లేదు కానీ, తినుంటారా లేదు కానీ, దాన్ని చూసేటందుకు నా ఒళ్ళు మాత్రం చాలా విచిత్రంగా ఉంది మామ. దీన్నే మామ మిరగమంటారు. ఎవరినైతే మనం పొట్టోడు అని అంటామో, నిజానికి పొట్టోడు కానీ చాలా గట్టోడు మామ. దీన్నే పొట్టి చేప అని అంటారు. దీన్నే మంచిగా మసాలా కలిపి పెడితే మామ, ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే వాసన మన నోట్లో నీరు వరదలై పారుతున్నట్టు ఉంటుంది మామ. టైటానిక్ మూవీలో ఆ హీరో చనిపోవడానికి ఆ కిస్సే కారణం అవుతే, ఈరోజు ఈ చేపలు కూడా కూర అయిపోవడానికి కారణం కూడా ఈ కిస్సే మామ. మా ఓడు చేపను కూర చేస్తుంటే ఒక్క మొక్క చూస్తుంటే దాని తల్లి ఎప్పుడు వండి తినేస్తాం అనిపిస్తుంది మామ. మీరు ఇక్కడి దాకా నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చినట్లే. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టని మాత్రం మర్చిపోకండి. నమస్తే, బాయ్.